హైదరాబాద్ నుంచి చంద్రిక అని ఒక లేడీ వచ్చారు. తనకి ఇప్పుడు 33 ఇయర్స్. సో చంద్రిక, మీరు ఇప్పుడు ఏం చెప్పారు నాతో వీడియో స్టార్ట్ చేయడానికి ముందర? ఎవ్రీ గర్ల్ 25 ఇయర్స్ వచ్చింది అంటే ఇఫ్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్ మ్యారీడ్ దే షుడ్ డెఫినెట్లీ ఫ్రీజ్ దేర్ ఎగ్స్. చంద్రిక ఏముంటుందంటే, తనకి మ్యారేజ్ 6 ఇయర్స్ అయింది కదా. రైట్. ఫస్ట్ 3 ఇయర్స్ వాళ్ళు అనుకోలేదు ప్రెగ్నెన్సీ కోసం. ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ తనకి ఎగ్ రిజర్వ్ డ్రాప్ అయిపోయింది. సో షీ స్ట్రగ్లింగ్. ఐవీఎఫ్కి కూడా వెళ్ళారు, కానీ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చి ఆ ఐవీఎఫ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో చంద్రిక ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. అదేంటంటే, నాకు ఎవరైనా చెప్పుంటే, సజెస్ట్ చేసి ఉంటే, నాకు పెళ్ళైన కొత్తలో ఇలా ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ ఉంది అని నాకు చెప్పుంటే నేను డెఫినెట్గా వెళ్ళుండేదాన్ని అని తను అంటున్నారు. అండ్ షీ ఈజ్ రిగ్రెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ షీ డి నాట్ ఫ్రీజ్ హర్ ఎగ్స్. సో మీరు ఆఫ్టర్ 30 ఆర్ ఇప్పుడు లేదా ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ప్లాన్ లేదు, లేదా పెళ్ళైపోయింది ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు, లేదా కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్లో వాళ్ళు సెపరేట్ అయిపోవటం, డివోర్స్ అయిపోవటం ఉంటుంది, అండ్ యూఆర్ నాట్ రెడీ ఫర్ యువర్ నెక్స్ట్ రిలేషన్షిప్. ఇలా అన్ని సిచ్యుయేషన్స్లో కూడా మీరు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇవాళ నేను మార్నింగ్ మా ఫెలో డాక్టర్తో ఏం చెప్తున్నానంటే, ఎంతమందికి ఇప్పటివరకు నేను ఎగ్ ఫ్రీజింగ్ సజెస్ట్ చేసినా ఒక్కళ్ళు కూడా చేసుకోలేదు. అండ్ నౌ యు ఆర్ టెలింగ్ దట్ నీకు ఎవరు చెప్పలేదని. సో నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇప్పుడు ఏవైతే కేటగిరీస్ చెప్పానో మీరందరూ కూడా ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ అన్నది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్ రిజర్వ్ తెలుసుకోవటం అన్నది కూడా ఇట్స్ అ గుడ్ ఐడియా. ఏమేచర్ ఒక టెస్ట్ ఉంటుంది, ఎగ్ రిజర్వ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్ టు యూ.